కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం. ఇది నిన్న జగన్ స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేసింది. 4 నెలల్లో ఆక్వా ఫీడ్ రేట్లు కిలోకి 14 నుంచి 16 పెంచారు. పెంచింది 16 రూపాయలు, తగ్గించేది మాత్రం 2 రూపాయల. ఇలాగైతే ఆక్వా రైతులు ఏ రకంగా బతుకుతారు? మరోపక్క సిండికేట్గా ఏర్పడి ఉత్పత్తి ఖర్చులు పెంచుతున్నారు. తీరా పంట చేతికి వచ్చాక మళ్ళీ సిండికేట్గా మరి రేట్లు తగ్గిస్తున్నారు. వీటిని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో నీకెంత నాకెంత అంటూ వాటాలు పంచుకుంటున్నారు. ఎవరు అధైర్యపడద్దు, వచ్చేది మళ్ళీ మనందరి ప్రభుత్వమే. అప్పడాకు పూర్వవైభవం తెస్తాం, ప్రతి రైతుకి తోడుగా నిలబడతాం. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను, అది మీ అందరికీ చెప్తున్నా. చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచే, కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చేసరికి మరో 3 ఏళ్ళు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. సాధారణంగా వెంటనే తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా నువ్వు కళ్ళు మూసుకునే ఉండు, ఎప్పటికీ అట్లాగే ఉంటుంది, ఈలోపు ప్రభుత్వం నడిచిపోతుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు 50 ఏళ్ళు అని వీళ్ళు అంటారు. అదే సందర్భంలో జగన్ ఇంతకుముందు ఇదే మాట అన్నాడు 14-19లో మా ప్రభుత్వం వచ్చింది కదా అని వీళ్ళు అంటారు. ఇది పక్కన పెడితే సమస్యకి పరిష్కారం అన్నటువంటిది ప్రతిపక్షం చెప్పిన ప్రతిదాన్ని తిట్టిపోద్దామని కాకుండా ఇందులో మనందరం బాధితులమే అవుతాం, లేకపోతే మనందరం బాధ్యులమే అవుతాం. ఒక వ్యవస్థ అహంకారపూరితంగా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ కంపెనీలు వ్యవహరిస్తున్నప్పుడు, నియంత్రించగలిగిన ప్రభుత్వం నియంత్రించలేకపోతున్నప్పుడు, స్వయంగా చంద్రబాబు గారే రేటు చెప్పినా కూడా వీళ్ళు తగ్గించనప్పుడు మరి ఎవరిని అనాలి? తప్పు జగన్ అనాలా, బాబుని అనాలా?